హలో అండి. ఇప్పుడు మనం లవ్ నెక్స్ట్ డోర్ డ్రామా 12th ఎపిసోడ్ చూడబోతున్నాం. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటూ ఉంటారు. ఆమె ఎప్పుడు హీరోని ఏడిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్ బనానా మిల్క్ వద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు తెచ్చావని అంటుంది. హీరో అది అదే ఇది ఇదే అని అంటాడు. ఆమె అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏంటి అని అడుగుతుంది. హీరో తెలీదు, కిస్ తర్వాత ఏం రిలేషన్ ఉంటుంది అని అంటాడు. హీరోయిన్ సడన్గా ఆ వర్డ్ చెప్పొద్దు అని అంటుంది. హీరో ఫ్రెండ్స్కి ఎవరికి నేను కిస్ చేయలేదు కదా అని అంటాడు. ఆమె ఇంకా వర్డ్ స్టాప్ చేయి అని, నేను నా ఫ్రెండ్స్ని కిస్ చేయలేదు అని అంటుంది. హీరో అయితే సెటిల్ అయిపోయింది, మనం ఇంకా ఫ్రెండ్స్ కాదు అని అంటాడు. ఆమె 30 years ఫ్రెండ్షిప్ ఇలా ఎలా ఎండ్ అయింది అని అంటుంది. హీరో అదే నా లైఫ్లో టఫ్ పని అని అంటాడు. అప్పుడే సీనియర్ వస్తాడు. హీరోయిన్ని, నువ్వు మీట్ అయ్యావా, అతని కోసం సెర్చ్ చేస్తూ ఉన్నావు, నేను ఇంకా మనీ ఏమన్నా ఇవ్వాలేమో అని అనుకున్నాను అని అంటాడు. జూనియరు అంత అర్జెంటుగా ఇంత దూరం ఎందుకు వచ్చామని అడుగుతుంది. హీరో ఏదో చెప్పబోతుంటే ఆమె ఆపి, నేను ఊరికే వచ్చాను, హీరో ఇక్కడ ఉన్నాడని తెలిసేలేకి ఫోన్ చేద్దాం అనుకున్నాను అని అంటుంది. ఆమె ఎందుకు అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సీనియర్ తీసుకుంటున్న టైంకి హీరో ఆ డిష్ని హీరోయిన్కి తినమనిస్తాడు. మళ్ళీ మీకు ఏది నచ్చితే అది తినండి అని చెప్తాడు. హీరోయిన్ రూమ్లో ఉంటే హీరో వస్తాడు. మీకు బట్టలు అవసరం కదా, అందుకే తీసుకొచ్చాను అని ఇస్తాడు. వెళ్ళిపోకుండా రూమ్లో చూస్తూ ఉంటాడు. హీరోయిన్, నువ్వు ఇంక వెళ్ళవా అని అంటుంది. అదే టైంకి జూనియర్ కూడా హీరోని పిలుస్తుంది. హీరోయిన్ వెళ్ళు, ఆమె నీ కోసమే చూస్తుంది అని చెప్తుంది. హీరో, నిజంగానే నన్ను వెళ్ళిపోమంటున్నావా, అప్పుడు ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు అని ఆమెని టీజ్ చేస్తూ ఉంటాడు. హీరో నిద్రపోయావా అని హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు. ఆమె లేదు అని అంటుంది. హీరో బయటకు వస్తావా అంటే ఆమె 10 minutesలో గార్డెన్లో ఉన్న టీ దగ్గరికి రా అని చెప్తుంది. హీరోయిన్, ఏం చేస్తున్నావంటే హీరో, నేను బుక్ చదువుతున్నాను అని చెప్తాడు. హీరోయిన్, ఇక్కడ చాలా బాగుంది కానీ నేను ఒక్కరోజే ఉంటాను అని అంటుంది. హీరో, కావాలంటే నెక్స్ట్ టైం అయినా రావచ్చు అని అంటాడు. నేను రేపు నీతో వస్తాను అని అంటాడు. ఆమె వర్క్ ఉంది కదా అంటే వర్క్ ఫాస్ట్గా అయిపోయింది అని చెప్తాడు. కలిసి వెళ్దామని అంటాడు. హీరోయిన్, కుదరదు, నేను తన కార్ తీసుకొచ్చాను అని అంటుంది. హీరో, అయితే నా కార్కి డెస్టినీ డ్రైవర్కి కాల్ చేస్తాను అని అంటాడు. హీరోయిన్, పిచ్చా, ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా అని అంటుంది. హీరో, అవును, కానీ నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్తాడు. హీరోయిన్, నేనంటే నీకు అంత ఇష్టమా అని అంటుంది. హీరో అవునని చెప్తాడు. ఆమె అయితే ఎంత ఇష్టమని అంటుంది. హీరో, 30 years నుండి కలిసే ఉన్నాం, నువ్వంటే నాకు బోర్ కొట్టలేదు అని అంటాడు. హీరోయిన్, కానీ మనం సపరేట్గానే ఉన్నాం కదా అని అంటుంది. హీరో, అదేం లేదు, నేనెప్పుడు నీతోనే ఉన్నాను, చిన్నప్పుడు నా పైన కలర్స్ వేసావు, నా ఫేస్ పైన స్టిక్కర్స్ అంటించావు, నాకు పర్పుల్ కలర్ క్యాండీ ఇచ్చి నన్ను టీజ్ చేసావని చెప్తాడు. హీరోయిన్, బబుల్ గమ్ని నీ హెయిర్ కంటించాను అని అంటుంది. హీరోయిన్ హీరో షోల్డర్ పైన పడుకొని ఉంటుంది. అండ్ హీరోయిన్ వేరే పొజిషన్కి ఇంటర్వ్యూకి వెళ్తుంది. వాళ్ళు, నువ్వు సౌత్ పోల్కి వెళ్ళడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అయ్యావు అని అంటారు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఆమె, నాకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం, నేను అలా కాలేను కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాను, పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. హీరో ఫాదర్ వైస్ మినిస్టర్ని మీట్ అవుతాడు. నా వైఫ్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. కానీ ఆమె నా వైఫ్, ఇంకెప్పుడు తనని డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు. అతను, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటాడు. హీరో ఫాదరు, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ ఆమె మీద నా ఫీలింగ్స్ చేంజ్ అవ్వు, ఎందుకంటే నేను ఆమెను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడే ఆమె అక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. వైస్ మినిస్టరు,
నేను మీ వైఫ్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని అంటాడు. అతను ఆమె ఇప్పుడు నేను డార్లింగ్ అని పిలిచింది, ఏ ఫ్రెండ్స్ అని అలా పిలుచుకుంటారా అని అంటాడు. ఆమె మేము ఫ్రెండ్స్ కాబట్టే అలా పిలుస్తున్నాను అని అంటుంది. అతను అదే, ఆమె అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంటెలిజెంటు, కానీ మీరు జస్ట్ ఫ్రెండ్స్ అనే అంటున్నారు అని అంటాడు. నువ్వేమన్నా రోబోట్వా అని అంటాడు. అతను నేను గేని, మెన్ అంటేనే ఇష్టము అని చెప్తాడు. వైస్ మినిస్టరు ఆమెని టీజ్ చేస్తాడు. ఆమె సారీ చెప్తుంది. ఆమె కోపంగా వెళ్తూ ఉంటుంది. నాతో రావద్దు, అయినా నా మీద డౌట్ ఎలా పెట్టుకున్నావు అని అంటుంది. హీరో ఫాదరు నీ పైన కాదు, అతనికి ఏమన్నా బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అనుకున్నాను అని చెప్తాడు. సారీ చెప్పి నాకు ఎందుకు ముందే చెప్పలేదు అని అంటాడు. ఆమె నా ఫ్రెండ్కి నా పైన ట్రస్ట్ ఉంది, అతని సీక్రెట్ని ఎలా చెప్పగలను అని అంటుంది. హీరోయిన్ బ్రదరు ఆమె మదర్తో మనకి మంచి రోజులు వచ్చేసాయి, నువ్వు ఇచ్చిన మనీ అంతా ఇచ్చేస్తాను, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను అని చెప్తాడు. ఆమె నువ్వు సక్సెస్ అయితే అదే చాలు నాకు అని చెప్తుంది. అతను నీకు నచ్చిన బ్యాగ్ని సెలెక్ట్ చేసి పెట్టుకో అని అంటాడు. సెకండ్ హీరోయిన్ మదర్తో హీరోయిన్కి బ్లైండ్ డేట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. హీరోయిన్ వస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ మదర్ వచ్చి హీరోయిన్తో నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్తావా అని అడుగుతుంది. హీరో షాక్ అవుతాడు. ఆమె త్వరగా ఆన్సర్ చెప్పు, నేను తనకి చెప్పాలి అని అంటుంది. అప్పుడే అక్కడికి సెకండ్ హీరోయిన్ వస్తుంది. ఆమె ఇద్దరితో నా కార్ ఈరోజు తీసుకొచ్చావా అంటే మీ ఇద్దరు నిన్నంతా టైం స్పెండ్ చేశారా అని అంటుంది. మీ ఇద్దరు ఇప్పుడు డేటింగ్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది. హీరోయిన్ టైం స్పెండ్ చేశాం కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు అని అంటుంది. హీరో అవును డేటింగ్ చేసుకుంటున్నాం అని చెప్తాడు. ఆమె లాస్ట్కి ఇప్పుడు నాకు రిఫ్రెషింగ్గా ఉంది, మీ ఇద్దరి వల్ల నాకెంత ఫ్రస్ట్రేషన్ వచ్చేదో అని అంటుంది. నాకు తెలుసు మీ ఇద్దరు కలిసి ఉంటారని అని చెప్తుంది. వాళ్ళు చిన్నప్పుడు అంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మిగతా పిల్లలు వాళ్ళిద్దరినీ ఏడిపిస్తూ ఉండేవారు మ్యారేజ్ చేసుకుంటారు అని. ఆమె చిన్నప్పటి నుండి వింటున్నాం కదా, మైండ్లో అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అని చెప్తుంది. హీరో అయితే నేను విక్టిమ్నా గ్యాస్ లైటింగ్ వల్ల అని అంటాడు. హీరోయిన్ మనం 3 మెంబర్స్ కలిసే ఉండేవాళ్ళం కదా, కానీ మమ్మల్ని ఇద్దరినే ఎందుకు అనేవాళ్ళు అని అడుగుతుంది. ఆమె నేను ఆ లీగ్లో లేనులే అని చెప్తుంది. హీరో అవును ఆమె ఐడియాలు ఎప్పుడూ ఈ వరల్డ్లోనే ఉండవు, తన స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అని అంటాడు. హీరోయిన్ ఏంటి యూనిఫామ్ అంటే ఆమె ఇంటర్వ్యూ జరిగింది అని చెప్తుంది. హీరోయిన్ సౌత్ పోల్కా నువ్వు సెలెక్ట్ అయిపోయావా అని అడుగుతుంది. ఆమె అవును అంటే హీరో అయితే నువ్వు వెళ్ళిపోతావా అని అంటాడు. సెకండ్ హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఆ పాప ఇంట్లోనే ఉంటుంది. ఆమె మదరు నువ్వు మ్యారేజ్ అన్నా చేసుకో, లేకపోతే ఇలాంటి పాపనన్నా తీసుకొనిరా, నాకు గ్రాండ్ చైల్డ్తో ఆడుకోవాలనిపిస్తుంది అని చెప్తుంది. ఆమె పాపతో నీకు అవుట్ సైడ్ ఆడుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. ఆ పాప మా డాడీ అవుట్ సైడ్ చాలా డేంజర్ అని చెప్పాడు అని చెప్తుంది. సెకండ్ హీరో వచ్చేసరికి వాళ్ళు బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఆమె అతనితో రేపు వర్క్ ఉంటే లీవ్ పెట్టుకో, రేపు ఇక్కడే మీట్ అవ్వాలి అని చెప్పి ఆ టీషర్ట్ని మాత్రం వేసుకొని రావద్దు అని చెప్తుంది. హీరోయిన్తో బ్లైండ్ డేట్కి వెళ్తున్నావా అని అడుగుతాడు. ఆమె నేను మా మదర్కి ఏదో ఒకటి చెప్తాను అని అంటుంది. హీరో మన గురించి మీ మదర్కి చెప్దాం, పేరెంట్స్కి చెప్పి పర్మిషన్ తీసుకుందాం, అప్పుడు ఇలాంటివేమీ ఉండవు అని అంటాడు. హీరోయిన్ వద్దు, ఇప్పుడే కదా మనం డేటింగ్ స్టార్ట్ చేసాం, ప్రస్తుతానికి సీక్రెట్గానే ఉంచుదామని చెప్తుంది. హీరో ఓకే చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ విండో దగ్గరికి వచ్చి హీరోని పిలుస్తుంది. కానీ హీరో మదర్ ఓపెన్ చేస్తుంది. అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయాడు, మీ విండోస్ ఇంత దగ్గరగా ఉన్నాయని నాకు తెలీదు, మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు కదా అని అంటుంది. హీరోయిన్ అవును కానీ చాలా హెడేక్ వస్తుంది అలా ఉంటే అని అంటుంది. ఆమె హీరోకి కాల్ చేస్తుంది.
జూనియర్ ఆ కాల్ని కట్ చేసేస్తుంది. అది హీరో చూస్తాడు. ఇప్పుడు నువ్వేం చేసావని అంటాడు. ఫోన్ చూసి నువ్వేమన్నా చెప్పాల్సిందుందా అని అంటాడు. నేను నువ్వేం చేస్తున్నా కామ్గా ఉన్నానంటే ఆమె సారీ చెప్పి నీకు తెలుసు కదా నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తుంది. హీరో అది జోక్ కదా అని అంటే ఆమె సీరియస్ అని చెప్తుంది. హీరో ఆల్రెడీ నేను వేరొకరిని లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు. సారీ కాల్ లిఫ్ట్ చేయలేదు, మూవీకి వెళ్దామా అని మెసేజ్ చేస్తాడు. సెకండ్ హీరోయిన్ వాళ్ళు క్యాంప్కి వెళ్తారు. అక్కడ టెంట్ అన్నీ ఆమె అరేంజ్ చేస్తుంది. వాళ్ళు 3 మెంబర్స్ వాటర్ గన్స్తో అలా ఆడుకుంటూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అతను పాపకి హెయిర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆమెని నీ హెయిర్ కూడా వెట్టిగా ఉంది అంటే ఆమె నేనే చేసుకుంటాను అని అంటుంది. ఆమె హెయిర్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే అతను తన కోట్ని ఆమెకి కప్పుతాడు. ఆమె టీషర్టు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి. హీరో థియేటర్ దగ్గర ఉంటాడు. హీరోయిన్ వస్తుంది. నేను వచ్చినా కానీ నువ్వు కనీసం నా వైపు కూడా చూడలేదు అని అంటుంది. అతన్ని బిజీగా ఏం చేస్తున్నావంటే హీరో మూవీ థియేటర్ రీమోడలింగ్ ప్రాజెక్ట్ వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది, మళ్ళీ మర్చిపోతానేమో అని డ్రా చేస్తున్నాను అని చెప్తాడు. ఆమె చూసి బ్లూ ప్రింట్ అంటే ఇదేనా అని నేను డ్రింక్స్ కొనుక్కొస్తాను అని చెప్పి వెళ్తుంది. మూవీ చూస్తూ ఉంటారు. అందరూ పేర్స్గా ఉండి ఎంజాయ్ చేస్తుంటే హీరో అసలు హీరోయిన్ వైపు చూడకుండా మూవీనే చూస్తూ ఉంటాడు. సెకండ్ హీరోయిన్ అతన్ని క్యాంప్ ఎలా ఉంది అని అడుగుతుంది. మీ పాప అవుట్ సైడ్ అసలు ఆడుకోదా, యాక్సిడెంట్ వల్లనా అని అడుగుతుంది. అతను నేను కొంచెం భయపడుతున్నాను అని అంటాడు. ఆమె పాపని అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది. తను అలాగే పెరిగితే చూడాలని ఉంది అని అంటుంది. ఒక్కొక్కసారి నేను ఆ పాపకి మదర్ని అయితే బాగుంటుంది అనిపిస్తుందని చెప్తుంది. నేను ఇప్పుడు నాకున్న ఫీలింగ్స్ని చెప్తున్నాను అని అతనికి ప్రపోజ్ చేస్తుంది. అతను ఒప్పుకోడు. అలా జరగకూడదు, మా పాప మీ డాటర్ కాలేదు అని, ఈ రోజు నుండి మా పాప మీ ఇంటికి రాదు, నువ్వు తనని మీట్ అవ్వద్దు అని చెప్పేస్తాడు. హీరో ఫాదరు అతని వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ ఏమీ లేదు, కొన్ని రోజుల తర్వాత కావాలంటే మళ్ళీ స్కాన్ చేద్దామని, ఏజ్ ఫ్యాక్టరు స్ట్రెస్ వల్ల అని చెప్తాడు. అది విన్న తర్వాత హీరో ఫాదర్ హ్యాపీనెస్తో ఏడ్చేస్తాడు. నీకేమన్నా అవుతుందేమో అని చాలా భయపడ్డాను అని చెప్తాడు. హీరోయిన్ ఆమె క్లాస్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకొస్తాను అని హీరోకి ఫోన్ చేసి చెప్తుంది. హీరో ఇప్పుడు నేను బయట ఉన్నాను, నైట్కి తీసుకొని రా అని చెప్తాడు. హీరో చెప్పినట్టే ఫుడ్ తీసుకొని వస్తుంది. కానీ అక్కడ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందరూ ఉంటారు. సీనియరు హీరోని కంగ్రాట్స్ చేయడానికి ఫుడ్ తీసుకొచ్చావా అని అంటాడు. ఆమె ఎందుకు అంటే సీనియరు వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు కదా, ఆ ఆర్టికల్ రిలీజ్ అయింది అని ఆమెకి చూపిస్తారు. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్కి అఫీషియల్గా కుకింగ్ స్టార్ట్ చేశావు అని కంగ్రాచులేట్ చెప్తుంది. ఇంక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ని నేను మెసేజ్ చేశాను, ఈరోజు చాలా బిజీగా ఉంటానని అని చెప్తాడు. ఆమె అప్పుడు మెసేజ్ చూస్తుంది. ఇంటర్వ్యూ గురించి నాకెందుకు చెప్పలేదు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అంటే హీరో వాళ్ళు లేట్గా రిలీజ్ చేస్తామని చెప్పారు, అప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ముందే రిలీజ్ చేసేశారు అని చెప్తాడు. హీరోయిన్ మనం డేటింగ్ చేసుకుంటున్నామని ఆమెకు చెప్పావా అని అడుగుతుంది. హీరో లేదు, నువ్వే ఎవరికి చెప్పొద్దని అన్నావు కదా అని అంటాడు. ఆమె తన మీద నీకు చాలా కేరింగ్ ఉంది, నువ్వే తనని ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా, నాతో ఎప్పుడు అంత మెచ్యూర్గా బిహేవ్ చేయలేదు అని అంటుంది. హీరో నేను ఏం ఆన్సర్ చెప్పాలనుకోవడం లేదు అని అంటాడు. హీరో పేరెంట్స్ ట్రిప్కి వెళ్తారు. హీరో వాళ్ళ నాన్న బిహేవియర్ చూసి ఇలాగే ఉండేవాడేమో ఎప్పుడు అని అనుకుంటాడు. హీరోయిన్ పేరెంట్స్ కూడా ట్రిప్కి వెళ్తారు. వాళ్ళందరూ కలిసే వెళ్తారు. సెకండ్ హీరో దగ్గరికి వస్తాడు. నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఆర్టికల్ రాస్తున్నాను, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ గురించి రాయాలనుకుంటున్నాను, నీకు చాలా సైట్స్ ఉన్నాయి కదా
అని హెల్ప్ అడుగుతాడు. నేను వచ్చాను అని చెప్తాడు. హీరో నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తాడు. సీనియర్ హీరోతో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనకి గిఫ్ట్స్ పంపించింది అని చెప్పి ఒకటిని తీసుకొని ఇంకోటి హీరోకి ఇస్తాడు. అందులో 2 స్మాల్ బౌల్స్ ఉంటాయి, కార్డు కూడా ఉంటుంది. ఆమె ఇవి ట్రెడిషనల్ వెడ్డింగ్ గిఫ్ట్స్, కపుల్ డ్రింక్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇది నా గిఫ్ట్ మీ ఇద్దరికి అని రాసి ఉంటుంది. హీరో క్యాట్ కోసం ఫుడ్ పెడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వస్తుంది. చూసి నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావా అని అంటుంది. హీరో నీ బాయ్ ఫ్రెండ్కి హార్ట్ లేదనుకున్నావా అని అంటే ఆమె బాయ్ ఫ్రెండ్ లేదు ఏం లేదు అని అంటుంది. ఆ వర్డే కొత్తగా ఉంది అని అంటుంది. హీరోయిన్ ఆ హౌస్ నువ్వే కట్టావా అని హీరోని అడుగుతుంది. హీరో అవును అని అంటాడు. స్కూల్లో ఉన్నప్పుడు హీరోయిన్ ఒక క్యాట్ తీసుకొస్తే హీరో దానికోసం హౌస్ బిల్డ్ చేస్తాడు. అవునని చెప్తాడు. హీరోయిన్ నాకు క్యాట్స్ అంటే ఇష్టం కానీ అవంటే అలర్జీ కూడా ఉంది అని చెప్తుంది. హీరో నేను ఆ క్యాట్ కోసం కట్టిన హౌసే ఫస్ట్, తర్వాత నేను ఆర్కిటెక్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. హీరోయిన్ అయితే క్యాట్ ఫస్ట్ క్లయింట్ అంటే హీరో లేదు నువ్వే ఫస్ట్ క్లయింట్వి, నీకోసమే కట్టాను అని చెప్తాడు. హీరోయిన్ తిందాం పదా మా ఇంటికి వెళ్దామని చెప్తుంది. హీరోయిన్ లాస్ట్ టైం అలా మాట్లాడాను అని సారీ చెప్తుంది. హీరో నేను ముందే చెప్పుండాల్సింది, ఇంకేం హైట్ చేయను, కానీ నువ్వు అలా జెల్సీ ఫీల్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉండింది అని చెప్తాడు. హీరో ఇంకా మనం ఫైట్ చేసుకోవద్దు, నాకు వర్క్ పైన ఫోకస్ ఉండడం లేదు అని చెప్తాడు. హీరోయిన్ ఫాస్ట్గా తినేద్దాం, నేను చాలా కామిక్ బుక్స్ తీసుకొచ్చాను, నా రూమ్లో ఉన్నాయి, వెళ్ళి చదువుదామని చెప్తుంది. వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్తారు. హీరో చాలా నర్వస్గా ఉంటాడు. హీరోయిన్ చూడు నేను మొత్తం సిరీస్ బుక్స్ తీసుకొచ్చాను అని అంటుంది. హీరో ఇదేం సిరీస్ అంటే హీరోయిన్ నువ్వే కదా నీకు ఆ స్టోరీ అంటే ఇష్టమని చెప్పావు కదా అని అంటుంది. హీరో అది నేను కావాలని చెప్పాను, ఆ రోజు నీకోసమే వచ్చాను అని అంటాడు. హీరోయిన్ అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడేమో నన్ను అవాయిడ్ చేస్తున్నామని అంటుంది. హీరో ఎందుకంటే నేను చాలా నర్వస్గా ఉన్నాను, నీ కోసం చాలా వెయిట్ చేశాను, కానీ నా పక్కన ఉంటే నిన్నెలా చూసుకోవాలో అర్థం కావడం లేదు, నా మైండ్ అసలు వర్క్ కావడం లేదు, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని బుక్ తీసుకొని కిందకి వెళ్దాం రా అని అంటాడు. హీరోయిన్ ఇక్కడ ఏమైంది అంటే హీరో ఇక్కడ వద్దులే నాకు బ్యాడ్ థాట్స్ వస్తున్నాయని అంటాడు. హీరోయిన్ బ్యాడ్ థాట్స్ వస్తే పర్వాలేదు ఏం కాదులే అని అంటుంది. అప్పుడు హీరో ఆమెని కిస్ చేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.